యూపీలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమంగా మదర్సాను నడిపించడమే కాకుండా ఒక చిన్న టాయిలెట్లో 40 మంది అమ్మాయిలను నిర్బంధించారు నిర్వాహకులు. గత కొన్నేళ్లుగా ఇల్లీగల్గా అమలవుతున్నటువంటి ఈ మదర్సాపై అధికారులు మెరుపు దాడులు చేయడంతో అక్కడ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయారు. మదర్సా భవనం టెర్రస్ పై ఉన్నటువంటి ఓ చిన్న టాయిలెట్ రూమ్లో ఏకంగా 40 మంది అమ్మాయిలు నిర్వాహకులు పసుపుల్లా బంధించడం స్థానికంగా తీవ్రంగా సంచలనం రేపింది. నిర్వాహకులు అడ్డుకున్న టాయిలెట్ తాళాన్ని అధికారులు బదలకొట్టగా అందులో నుండి బక్క చిక్కిన 9 నుంచి 14 ఏళ్ల వయసున్న అమ్మాయిలు బిక్కుమంటూ బయటకు వచ్చేసరికి అధికారులు షాక్ తిన్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని బ్రాహ్మణ్ జిల్లాలో పహల్వారా గ్రామంలో గత 3 ఏళ్లుగా 3 అంతస్తుల భవనంలో అక్రమంగా ఒక మదర్సా నడుస్తున్నట్లుగా జిల్లా పరిపాలనా యంత్రాంగానికి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పయాగాపూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అశ్విని కుమార్ పాండే తనిఖీల కోసం తన బృందంతో అక్కడికి వెళ్లారు. అయితే మదర్సా బిల్డింగ్ పై అంతస్తులోకి అధికారులు వెళ్లకుండా నిర్వాహకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల సహాయంతో పై అంతస్తులోకి వెళ్లారు. టెర్రస్ పై ఉన్న టాయిలెట్కు లాక్ వేసి ఉండడాన్ని అధికారులు గమనించారు. మహిళా పోలీసుల సమక్షంలో ఆ టాయిలెట్ డోర్ను అధికారులు తెరిపించారు. అప్పుడు చోటు చేసుకున్న సంఘటనను చూసి అధికారులందరూ కూడా షాక్ తిన్నారు. చిన్న టాయిలెట్ గది నుండి కూడా 40 మంది బాలికలు బిక్కుమంటూ బయటకు వచ్చారు. వీళ్ళందరి వయసు 9 నుండి 14 ఏళ్ల మధ్యలో ఉంది. అయితే భయంతో వణికిపోయిన ఆ బాలికలు అధికారులు ఎంత మాట్లాడించినా ఏమీ మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కాని ఆ మదర్సా కార్యకలాపాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్రమంగా నడుస్తున్నటువంటి మదర్సా రిజిస్ట్రేషన్ చట్టబద్ధతను పరిశీలించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని ఎస్సీఎం ఆదేశించారు. ఇక ఆ అధికారి చెప్పినటువంటి ప్రకారంగా ఈ మదర్సా సుమారు 3 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తోందని, గత 2023 సర్వే సమయంలో 495 రిజిస్ట్రేషన్ లేని మదర్సాలను గుర్తించినప్పటికీ అది అధికారుల దృష్టి నుండి తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలికలు టాయిలెట్లో ఎందుకు దాక్కున్నారని ప్రశ్నించగా మదర్సా టీచర్ స్పందిస్తూ అధికారులు వచ్చారనే గందరగోళంలో భయపడిన బాలికలు లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారని చెప్పింది. ఈ నేపథ్యంలో మదర్సా రికార్డులను పరిశీలిస్తున్నామన్న అధికారులు దీనిని వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాలికలందరినీ కూడా సురక్షితంగా వారి ఇళ్లకు పంపి ఏర్పాట్లు చేయగా వారందరూ కూడా సురక్షితంగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రామానంద్ ప్రసాద్ కున్హా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎస్డీఎం లేదా మైనార్టీ సంక్షేమ అధికారి నుండి తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే తగిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అయితే గతంలో యూపీ మదర్సా చట్టం చట్టబద్ధమైనటువంటి లేదా చట్టవిరుద్ధమైందా అనే అంశం పెద్ద దుమారాన్ని లేపింది. లక్నో కోర్టు యూపీ మదర్సా చట్టానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆ చట్టానికి గుర్తింపు ఇచ్చింది.